ప్రభువును ఆరాధించుట కొరకై మనం దేవుని వాక్యంలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటాం, ప్రభువును ఆరాధిస్తాం. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం. లాబాను, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించుతున్నాను. మళ్ళీ చదువుతాం. లాబాను, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించుతున్నాను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ స్తోత్రాలు. ఈ సమయంలో మరోసారి నీ పాదాల చెంతకు వస్తున్నాము. జ్ఞాపకం చేసుకోండి, ఈ దినము ప్రభు దినంలో మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుటకై మాకు సహాయం చేయండి. ప్రభువా, చదివిన లేఖనం భాగం ద్వారా మాతో మాట్లాడము, ఇంకా అనేక విషయాలు మాతో మాట్లాడము. నీ పరలోక సింహాసనము నుండి మాతో మాట్లాడము, మెల్లనైన నీ స్వరముతో మాతో మాట్లాడము. ప్రభువా, మీరు మాతో మాట్లాడటం ద్వారా మేము మిమ్మల్ని ఆరాధించినట్లు మీరే సిద్ధపరచండి, సహాయం చేయండి. నీ పిల్లలు వాక్యం విని ఆ ప్రకారం ఆరాధించినట్లు ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించుకునే మనసిచ్చి వాక్యమును విని వాక్యం యొక్క ఆధారంతో ఆరాధించినట్లు సహాయం చేయండి. మీ దాసునిగా నన్ను కూడా మరుగుపరచము, నా నోట నీ మాటలు ఉంచము. నాలో ఏమీ లేదు నాయన, ఖాళీగా ఉన్నాను. కొన్ని మాటలు నీ ప్రజలకు వెల్లడించడానికి నాకు సహాయం చేయండి. వర్తమానముల విషయంలో మీ దాసుని బలపరచండి. అలాగే నా సొంత మాటలు, నా సొంత తలంపులు నీ ప్రజలకు నష్టం చేస్తాయి కనుక అలాంటి పరిస్థితి లేకుండా నీ మాటలు వారికి తెలియజేయడం నాకు సహాయం చేయమని కోర్చు. ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వాదకరంగా చేయండి. అనేకులు ఇంకా మందిరానికి రావాల్సిన వారు ఉన్నారు, ఆరాధనలో పాలు పొందవలసిన వారు ఉన్నారు. నడిపించండి, తోడుగా ఉండవలసిందిగా కోరుకుంటూ మా మధ్యన మీ సన్నిధిని ఉంచండి, మీ అధికారం ఉంచండి. శత్రువుకి స్థానం లేకుండా చేసి శత్రువుకు చిగ్గు, మీ నామానికి మహిమ మీరే ఆరోపించుకోండి. అనేకులు మందిరం పోగొట్టుకున్న వారు ఉంటుండగా నష్టపోకుండా కూడా సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఒక మంచి వచనం మనం బైబిల్లో మనకు అందరికీ వర్తించే ఒక మంచి వచనము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేంటంటే, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము. కనుక గడిచిన కొన్ని వారాల నుండి మనం ఆరాధనకు కొంతమంది వ్యక్తులను, వారి యొక్క ఆరాధనను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మొదటిదిగా మనము కయీను, హేబేలు యొక్క ఆరాధనలో హేబేలు యొక్క శ్రేష్టమైన ఆరాధన ఏంటో మనం చూసాం. తర్వాత మనము హానోకు ఎలాగ దేవుణ్ణి గణపరుస్తూ వచ్చాడో, ఎలాంటి అనుభవం కలిగి దేవుణ్ణి గణపరుస్తూ వచ్చాడో మనం చూస్తూ వచ్చాం. అలాగే మూడవ వారంలో కూడా మనం నలుగురు వ్యక్తులు బలిపీఠం యొక్క అనుభవంలో దేవుణ్ణి ఎలా ఆరాధించారో చూస్తూ వచ్చాం.
ఇవన్నీ మీకు గుర్తుంటే మంచిది, నేను మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈరోజు ఆదికాండంలో నుండి మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన పేరు ఏంటంటే ఎలియేజర్. ఎలియేజర్ అనేటువంటి వ్యక్తి ఆయన దేవుణ్ణి ఎలాంటి అనుభవంలో మరి ఎలా నడిపించబడ్డాడో, ఎలా అనుసరించాడో, ఎలా దేవునికి విధేయత కలిగిన వాడుకున్నాడో, ఎలా ఆయన అర్థం చేసుకున్నాడో, ఎలా ఆరాధించాడో కొన్ని సంగతులు మనం చూస్తాం. ఎలియేజర్ అనే వ్యక్తిలోని కొన్ని ముఖ్యమైన లక్షణాలు మనం చూస్తాం. ఆయన్ని గురించి రాయబడింది ఈ మాట. ఆదికాండం 24:31 రాయబడిన ఈ మాట, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. ఒకటి యెహోవా వలన ఆశీర్వదించబడిన ఎలియేజర్, యెహోవా వలన ఆశీర్వదించబడిన ఎలియేజర్. కనుక ఆ విధంగా మనం కూడా ఆశీర్వదించబడి దేవుని ఏర్పాటులోకి తీసుకుని రాబడిన విధానంలో మనం కూడా దేవుడిని ఆరాధించాలి. అందుకు ఎలియేజర్ అనేటువంటి ఈ వ్యక్తిని, ఈ భక్తుడిని మనము ఆయన ఆరాధనను జ్ఞాపకం చేసుకోవాలి. చూసారా, ఎలియేజర్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే ఒక దాసుడు. అబ్రహాముకి ఒక దాసుడు. అబ్రహాము దాసుడు అంటే అబ్రహాం ఇంట్లో పనివాడు. అబ్రహాం ఇంట్లో పనివాడైన ఎలియేజరు దేవుని ఎలా గణపరిచాడో, దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నాడో, ఆయన్ని ఎలా స్తుతిస్తూ వచ్చాడో అది చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. నాకు ఆయన జీవితంలో అటువంటి దాసులుగా మనం కూడా ఉండాలి, అటువంటి దాసులుగా మనం కూడా అలాంటి అనుభవం కలిగి ఆరాధించాలి అని జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. కాబట్టి చూడండి, ఆయనకున్న ఒక మంచి 4 లక్షణాలు నేను చెప్పబోయే ముందు, అసలు ఎవరు ఎలియేజరు అనంటే ఈయన దమస్కస్ అనేటువంటి పట్టణస్థుడు. దమస్కస్ అనే పట్టణస్థుడు ఆ దినాల్లో అంటే దాదాపుగా 4000 సంవత్సరాలకు ముందు అబ్రహాం కాలంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఊరు అనేటువంటి ప్రాంతం నుండి బయలుదేరి కనాను వైపు వస్తున్నప్పుడు ఈయన మరి ఎలియేజరు అబ్రహామునకు మరి ఆయన యొక్క పరిచయంలోనికి తీసుకురాబడ్డాడు. బహుశా నేనేమంటానంటే ఆ జర్నీలో ఎలియేజరు అబ్రహాముకు ఎదురుపడ్డాడు. ఎట్లా ఎదురుపడ్డాడంటే, మరి దమస్కస్ నుంచి హారాను వైపు పారిపోతూ ఉన్నాడు. దమస్కస్ నుంచి హారాను వైపు పారిపోతున్నటువంటి అనుభవంలో వాళ్ళకి మార్గ మధ్యంలో ఎదురైన ఈ యొక్క ఎలియేజరు అతను పారిపోతున్నప్పుడు బహుశా మరి అతన్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు, అతన్ని వెతకడానికి వచ్చిన వాళ్ళు అతన్ని పట్టుకొని మళ్ళీ తిరిగి బానిసగా తీసుకువెళ్ళిపోయే సమయంలో అబ్రహాం అతన్ని బహుశా విడిపించి తన యొక్క బానిసత్వం నుంచి విడిపించిన కారణం చేత అతను ఇప్పుడు అబ్రహాముకు దాసుడైనాడు. కనుక అబ్రహాముదేమో ఊరు అనే పట్టణం, ఈ ఎలియేజర్దేమో దమస్కస్ అనే పట్టణం. ఈ 2 ఊర్లకు మధ్యన మరి ఇంకా అనేకమైన ఊర్లు ఉన్నాయి. అదంతా ఎడారి ప్రాంతంలో వాళ్ళు కలుసుకున్నారు. అంటే ఎలా కలుసుకున్నారనేది వివరంగా బైబిల్లో రాయబడలేదు, కానీ మరి కొన్ని బైబిల్ పండితులు ఊహించి చెప్పిన సంగతులు. బహుశా వాళ్ళిద్దరికి అలాగ బాండింగ్ ఏర్పడింది. అంటే అబ్రహాము దాసుడైన ఎలియేజరు ఎలాగ అబ్రహాం దాసుడుగా చేయబడి నమ్మకంగా ఉంటూ వచ్చాడో అనేకమైన విషయాలు దేవుని వాక్యంలో వ్రాయబడినాయి. కాబట్టి అలాగా దమస్కు వాడైన ఎలియేజరు అబ్రహాము దాసుడుగా చేయబడిన తర్వాత అబ్రహాము దగ్గర ఉంటూ అతడు అనేకమైన విషయాలు దేవుని గురించి నేర్చుకుంటూ వచ్చాడు. అబ్రహాముకు దాసుడిగా చేయబడక మునుపు దమస్కులో ఉన్నప్పుడు అక్కడ అదంత మంచి ప్రాంతం కాదని, మరి ఆ రోజుల్లో అది అంత మంచి ప్రాంతము కాదు, అంత మంచి ప్రదేశము కాదు. అక్కడ అంతా హింస లేదా బానిసలుగా చేసుకుని బానిసలుగా చూసేటువంటి ఆ పరిస్థితులు ఉండేవి. అక్కడ కొంచెం కఠినమైనటువంటి పరిస్థితులు ఉండటం వలన ఇతను పారిపోయి వచ్చేస్తున్న తరుణంలో అబ్రహామును కలుసుకున్నాడు. అబ్రహాముకు దాసుడుగా, అబ్రహాము అతన్ని దాసత్వం నుంచి విడిపించిన కారణం చేత ఇప్పుడు అబ్రహాముకు దాసుడు అయిపోయినాడు. అటువంటి ఎలియాజరు అబ్రహాం దగ్గరుండి తన ఇంట్లో పెద్ద పనివాడుగా, పెద్ద పాలేరుగా ఉంటున్న ఈ యొక్క ఎలియాజరు
లో ఉన్న కొన్ని ఆత్మీయమైన లక్షణాలు మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఆత్మీయమైన లక్షణాలు? ఆయన అబ్రహాము మరి ఇంట్లో ఉన్న కారణం చేత అబ్రహాం అంట ఆయనకు మంచి లక్షణం ఉందంట. ఖాళీ సమయం దొరికితే చాలు తన ఇంటి వారికి, తన పిల్లలకు, తన పని వాళ్ళకు అందరికీ కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని బోధిస్తాడంట. అది వాక్యంలో రాయబడింది. ఆదికాండం 18వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయి. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అబ్రహాము తన ఇంట్లో ఉన్న వాళ్లకు, తన పిల్లలకు, తన ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఏం చేస్తున్నాడు? యెహోవాను గురించి ఆజ్ఞాపించినాడు, యెహోవాను గురించి వారికి నేర్పించినాడు. కాబట్టి అలాంటి ఎలియాజరు దేవుణ్ణి గురించి చక్కగా నేర్చుకున్న అనుభవంలో ఎట్లా దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చాడో మనం ఒక 4 విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, అబ్రహాం నేర్పించాడు, ఎలియాజరు నేర్చుకున్నాడు. ఇక్కడ మీకు ఒక సంగతిని తెలియజేయకూడతా. అదేంటంటే అబ్రహాము దేవునికి సూచనగా ఉన్నాడు అనుకుందాం. అబ్రహాం దేవునికి సూచనగా ఉన్నాడు. అయితే అబ్రహాం కుమారుడైన ఇస్సాకు యేసు ప్రభువుకి సూచనగా ఉన్నాడు. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు యేసు ప్రభువుకి సూచనగా ఉన్నాడు. తర్వాత ఎలియేజర్ ఎవరికి సూచనగా ఉన్నాడంటే దేవుని పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాడు, లేకపోతే దేవుని సేవకుడుగా ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎలియేజర్ ఏ స్థానంలో ఉన్నాడంటే పరిశుద్ధాత్మకు సూచన లేదా దేవుని సేవకుడుగా మనం భావించాలి. ఎందుకంటే అతను దాసుడు కాబట్టి దేవుని సేవకుడుగా మనం భావించాలి. ఇప్పుడు మనం కూడా దేవుని సేవకులమే. మనం కూడా దేవుని యొక్క ఏర్పాటులోకి వచ్చిన దేవుని దాసులమైన మనం కూడా ఎలియాజర్ లాగే మనం కూడా దేవుణ్ణి గణపరిచే స్థితి మనకు అవసరంగా ఉండింది. అందువలన ఆ ఎలియాజర్ గురించి ఒక 4 మంచి లక్షణాలు మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. అలాంటి అనుభవంలో మనం కూడా దేవుణ్ణి గణపరచాలి. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండం 24వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయము 10వ వచనం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయెను. అతడు లేచి ఆరామ్నహారాయిములోనున్న నాహోరు పట్టణము చేరి. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ సందర్భంలో ఎలియాజరు గురించిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే అతడు నమ్మకమైన దాసుడు. ఎట్లుంటాడంటే నమ్మకమైన దాసుడు ఎలియాజరు. ఏంటి నమ్మకమైన దాసుడు? అబ్రహాము ఒక బాధ్యత అప్పగించినాడు. ఏంటి ఆ బాధ్యత? నువ్వు నా యొక్క స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకుకు పెండ్లి కుమార్తెను తీసుకురావాలి అని చెప్పి ఎలియాజర్ను పంపించే సందర్భము అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా చెప్పాను, అబ్రహాము దేవునికి సూచన, ఇస్సాకు యేసుక్రీస్తుకు సూచన, ఎలియేజరు దేవుని పరిశుద్ధాత్మకు లేదా దేవుని సేవకునికి సూచన అనుకుంటే, ఇక్కడ అబ్రహాం చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి నా కుమారునికి నా స్వదేశంలో నా సొంత బంధువులలో నుంచి పెండ్లి కుమార్తెను తీసుకురా అని చెప్పి పంపించినప్పుడు అక్కడి నుండి ఏం మాట్లాడకుండా అబ్రహాం చెప్పినట్లే బయలుదేరాడు. 10వ వచనంలో అదే వ్రాయబడింది. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకుని పోయెను. అతడు లేచి ఆరామ్నహారాయిములోనున్న నాహోరు పట్టణము చేరాడు. ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే ఎలియేజరు నమ్మకమైన దాసుడుగా మనకు జ్ఞాపకము చేయబడుతున్నాడు. నేనేమంటానంటే ఎలియేజరు ఎప్పటికే దేవుని గురించి వింటున్నాడు, దేవుని సంగతులు తెలిసినాయి, ఆయన యొక్క రక్షణ కార్యము లేదా ఆయన చేసిన విమోచన కార్యమును గురించి అవగాహన గలవాడే. అబ్రహాం నేర్పించాడు, నేర్చుకున్నాడు, దేవుని ఏర్పాటులో కొనసాగుతున్న
దేవుని దాసుడుగా ఉన్న ఈ యొక్క ఎలియేజరు ఒక నమ్మకమైన దాసుడుగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వ్యక్తి. నమ్మకమైన దాసుడు. ఇక్కడ నా తలంపు ఏంటంటే, వధువును సిద్ధపరచాలి. నా కుమారుని నువ్వు పెండ్లి కుమార్తెను తీసుకురా పో అని పంపించిన అబ్రహాము దేవునికి సూచనగా ఉంటే, ఆ ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభు అయితే, ఇప్పుడు ఇస్సాకుకు తీసుకురావాల్సిన పెండ్లి కుమార్తె ఎవరు తీసుకురావాలంట? ఎలియేజరు తీసుకురావాలి. ఎలియేజరు పరిశుద్ధాత్మకు లేకపోతే దేవుని సేవకునికి సూచన. ఇప్పుడు దేవుని యొక్క ఏర్పాటును జరిగించేటువంటి క్రమంలో అబ్రహాం ఆజ్ఞాపించినట్లు ఎలియేజర్ ఎట్లయితే చేసినాడో, అట్లనే దేవుడు తన కుమారుడు యేసు ప్రభువుకి పెండ్లి వధువును సిద్ధపరిచి తీసుకురమ్మని ఇక్కడ మన మధ్య నుంచిన పరిశుద్ధాత్మ దేవుడికి ఎలియేజరు సూచనగా ఉన్నాడు, లేకపోతే దేవుని సేవకునికి సూచనగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అతను కనపడుతున్న ప్రాముఖ్యమైన లక్షణం నమ్మకమైన దాసుడు. చూడండి, పరిశుద్ధాత్మ కూడా దేవుడు చెప్పినట్లు ఇక్కడ సంఘాన్ని సిద్ధపరుస్తుంది. పరిశుద్ధాత్మ సంఘాన్ని సిద్ధపరుస్తూ పెండ్లి వధువుగా సిద్ధపరుస్తున్నాడు. పెండ్లి వధువును అలంకరిస్తున్నాడు. రక్షణ కార్యము, రక్షణ వస్త్రాలు ధరింపజేసిన వాడుకున్నాడు. తర్వాత ఉల్లాస వస్త్రాలు ధరింపజేసిన వాడుకున్నాడు. పరిమళ క్రియలు అనగా తెల్లని వస్త్రములు ధరింపజేసిన వాడుకున్నాడు. అంటే సిద్ధపరుస్తున్నాడు పెండ్లి కుమార్తెను. కాబట్టి ఇట్లా నా తలంపు ఏంటంటే, అట్లాంటి అనుభవంలో ఎలియేజరు ఎలా అయితే పెండ్లి కుమార్తెను తీసుకురావడానికి నమ్మకంగా ఆ ప్రయాణమై వెళ్ళి అక్కడ చేరాడో, అది అతనిలో ఉన్న లక్షణాన్ని జ్ఞాపకం చేస్తుంది, నమ్మకమైన దాసుడు. కనుక అతనిలో ఉన్న మంచి లక్షణం మనం కూడా ఆ లక్షణాన్ని కలిగి ఉండాలి. నమ్మకమైన దాసులుగా ఉండాలి. మనం కూడా దేవుని యొక్క ఏర్పాటును జరిగించే వ్యక్తులుగా ఉండాలి. మన యొక్క లక్షణాలు ఎలియేజర్ను పోలిన లక్షణాలుగా ఉండాలి. ఎందుకంటే అతను నిజమైన దాసుడుగా తనలో ఉన్నటువంటి ఆ లక్షణాలను బయటికి చూపించిన విధానము మన జీవితంలో కూడా ఉండాలి. ఇక్కడ నమ్మకమైన దాసుడుగా మనం ఎలియేజర్ను చూస్తున్నాం మొదటిదిగా. రెండవదిగా చూడండి, అదే ఆదికాండం 24వ అధ్యాయం 11వ వచనం. అదే ఆదికాండం 24వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళ్లకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము. ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్న ఈ యొక్క ఎలియేజర్లో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే, దేవుని దగ్గర తను తాను తగ్గించుకుంటున్న లక్షణం. దేవుని దగ్గర తను తాను తగ్గించుకుంటున్నాడు. అక్కడ చూడండి 11వ వచనంలో ఏముంది? ఒంటెలను మోకరింపజేసి. ఇక్కడ నా తలంపు ఏంటంటే, మోకరించుట అనేది ఏం జ్ఞాపకం చేస్తుందంటే తగ్గించుకోవటం, దేవుని మొదట తగ్గించుకోవటం. కనుక ఎలియేజర్లో ఉన్న రెండో లక్షణం, దేవుని దగ్గర తాను తగ్గించుకుంటున్నాడు. తగ్గించుకుని ఏమంటున్నాడు? నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము. కనుక అక్కడ దేవుని దగ్గర తగ్గించుకుంటూ తన మనసులోని ఉద్దేశాన్ని బయటపెట్టిన ఎలియేజర్. కనుక మనం కూడా మొదటిదిగా నమ్మకమైన దాసులంగా ఉండాలి దేవునికి. రెండవది, మనల్ని మనం తగ్గించుకుని దేవుని యొద్దకు వెళ్ళే అనుభవంలో మనం ఉండాలి. తగ్గించుకున్న వారమై దేవుని ముందుకు రావాలి. ఎందుకంటే అతనికి తెలుసు, నేను దాసుణ్ణి. అబ్రహాము నన్ను బానిసత్వం నుంచి విడిపించి తన దాసునిగా నన్ను స్వీకరించాడు, కనుక నేను దాసుడిని. అట్లనే మనం కూడా దేవుని దాసులము. దేవుడు మనలను, మన పాపాలను క్షమించి మనలను ఆయన బిడ్డలుగా స్వీకరించాడు, ఆయన దాసులుగా స్వీకరించాడు, ఆయన ప్రజలుగా స్వీకరించాడు, ఆయన బిడ్డలుగా స్వీకరించాడు. ముందుగా మనం ఏర్పరుచుకుని తన కుమారులుగా ఉండుటకై స్వీకరించబడిన వారము. అందువల్ల మనం కూడా తగ్గించుకున్న అనుభవంలో దేవుని దగ్గర ఉండాలి. తగ్గింపు లేకుండా ఆరాధన ఏం చేస్తామండి? తగ్గింపు లేని ఆరాధన అది ఆరాధనే కాదు అది. కాబట్టి తగ్గించుకున్న స్వభావంలోనికి ఎలియాజరు తీసుకురాబడ్డాడు. మోకరించుట అనేది తనలో ఉన్న మనస్సాక్షిని బయటపెడతా ఉంది, తన యొక్క భక్తిని బయటపెడతా ఉంది.
తనకు దేవునికి తను ఎంత విధేయుడిగా ఉంటున్నాడో బయటపెడతా ఉంది. కనుక అలాంటి అనుభవంలో ఎలియాజరు ఉన్నాడు. అక్కడ చూడండి, ఆయన మోకరించవచ్చు కదా, ఆయన మోకరించాడని అక్కడ రాయిపోయినా అక్కడ ఒంటెలను మోకరింపజేసి అనే సందర్భం మనకు జ్ఞాపకం చేసుకుంటే దేవుని ముందు తాను తగ్గించుకోవడం అనేటువంటి స్వభావము మనకు కనబడతా ఉంది. దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకోవాలి. అయ్యా, నీవు నన్ను విమోచించావు, వెల ఇచ్చి నన్ను కొన్నావు, నీ దాసునిగా నన్ను చేసుకున్నావు అని మనం దేవుణ్ణి ఆ విధంగా తగ్గించుకున్న వారమై ఆయనను హెచ్చించవలసిన వారంగా మనం ఉండాలి అనేది ఈ వచనం జ్ఞాపకం చేస్తుంది. తర్వాత మూడవదిగా చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 26-27 వచనాలు. 24వ అధ్యాయం 26-27 వచనాలు. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెనను. ఇక్కడ నా తలంపు ఏంటంటే, అక్కడ తన యొక్క లక్ష్యాన్ని కంప్లీట్ చేసేటువంటి ఆ విధానంలో ఏమంటున్నాడు, తన కృపను నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. చూసారా, ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని యొక్క ఏర్పాటును ఎరిగిన వాడుగా ఉన్న ఎలియేజరు. దేవుడు ఏర్పాటును ఎరిగిన వాడుగా ఉన్న ఎలియేజరు. దేవుని ఏర్పాటు అంటే దేవుడు చేసిన కార్యాలను చూస్తున్నాడు, దేవుడు సహాయపడినటువంటి విధానాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఎందుకు వెళుతున్నాడు? వధువుని తీసుకురావడానికి వెళుతున్నాడు. ఇక్కడ ఎందుకు వెళుతున్నాడు అంటే ఇస్సాకుకు వధువుని తీసుకురావడానికి వెళుతున్నాడు. అబ్రహాం మాట ప్రకారం వెళుతున్నాడు. ఇక్కడ మార్గంలో జరుగుతున్న విషయాలన్నిటినీ గమనిస్తున్నాడు. కనుక మన జీవితంలో, మన మార్గంలో ప్రభు మన కొరకు చేసే వాటిని మనం కూడా గమనించాలి. ఆయన మన కొరకు చేసే కార్యాలను గమనించాలి. ఆయన మన కొరకు చేసేటువంటి ఆ యొక్క సంగతుల విషయమై మనం అవగాహన కలిగిన వారంగా ఉండాలి. ఎంత అవగాహన కలిగిన ఉన్నాడు చూడండి. ఎలియేజరు ఎంతగా గమనిస్తున్నాడంటే, నా దేవుడు అంటే లేకపోతే నా యజమానునికి దేవుడైన యెహోవా ఎలా సహాయపడతాడో నేను చూడాలి. నా యజమానునికి ఎలా సహాయపడతాడో నేను తెలుసుకోవాలి. సరే, దేవుని కార్యముల కొరకైన ఆశ, దేవుడు సహాయపడాలని ఏం చేస్తున్నాడు? నిరీక్షణ. దేవుడు ఎలా సహాయపడ్డాడో కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నా యజమానుని దేవుడైన యెహోవా నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. సరే, అంటే ఎంతకాలం గడిచిందో అప్పటికి. బహుశా అబ్రహాముకు 140 సంవత్సరాల వయసు. ఆ టయానికి అబ్రహాముకి ఎంత వయసు అంట? 140 సంవత్సరాలు. 140 సంవత్సరాలు. ఎందుకంటే ఇస్సాకు 100 సంవత్సరాలు అప్పుడు పుట్టాడు. 40 సంవత్సరాలకి ఇస్సాకు పెళ్లి చేశారు. 40 సంవత్సరాల వయసులో చేశారు. కనుక అబ్రహాముకు 140 సంవత్సరాల వయసు. ఇప్పుడు ఎలియేజరు అబ్రహాము యొక్క దాసుడిగా చేయబడి సుమారుగా అప్పటికే ఒక 60-70 సంవత్సరాలు అయిపోయింది. 60-70 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇంతకాలం నుంచి చూస్తున్నాడు దేవుడు ఎలా సహాయపడుతున్నాడు, తన యజమానునికి గమనిస్తున్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానని దేవుడు. సరే, తన కృపను తన సత్యమును చూపుట మానని దేవుడు. మానట్లేదంట దేవుడు. కృప చూపించే విషయంలో బయట పిల్లలను పంపించు. కృప చూపించే విషయంలో, తన సత్యమును చూపించే విషయంలో నమ్మకంగా అబ్రహాముకి ఎలా సహాయపడుతున్నాడో అన్నీ గమనిస్తున్నాడు. కనుక ఈ మాట అన్నాడు, తన కృపను తన సత్యమును నా యజమానునికి చూపుట మానని దేవుడు. కనుక దేవుని కార్యములన్నిటిని గురించి బాగా అవగాహన చేసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. మనం అర్థం చేసుకుంటున్నామా? దేవుని కార్యాలను గురించి మనం అర్థం చేసుకుంటున్నామా? దేవుడు చేసే సహాయాన్ని గురించి మనం అర్థం చేసుకుంటున్నామా? దేవుడు ఎంతగా తోడై ఉంటున్నాడు అర్థం చేసుకుంటున్నామా? అర్థం చేసుకుంటే అట్లా అంటాం, ఏంటంట, నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక.
కనుక దేవుని కార్యాలను అర్థం చేసుకోవాలి. ఆయన మన త్రోవలో ఎలా సహాయపడుతున్నాడు, మన జీవనంలో ఎలా సహాయపడుతున్నాడు, మన యొక్క పరిస్థితుల్లో దేవుని కృప మనకు ఎలా అనుగ్రహించబడుతుందో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నటువంటి అనుభవంలోనే అంటే దేవుని యొక్క కార్యములను లేదా ఆయన ఏర్పాటును మనం ఎరగాలి లేదా గుర్తించాలి. అప్పుడే ఆరాధన వస్తుంది. సరే, మొదటిదిగా ఎలియేజరు నమ్మకమైన దాసుడు, రెండవదిగా ఎలియేజరు దేవుని దగ్గర తాను తగ్గించుకున్న స్వభావం గలవాడు, మూడవదిగా ఎలియేజరు దేవుని ఏర్పాటును గ్రహిస్తున్నటువంటి వాడు. మనకు లేదా గ్రహింపు. దేవుడు ఎంత మేలు చేస్తున్నాడు చెప్పండి. దేవుడు చేసిన మేలు మనం పొంది కూడా ఆయన కృతజ్ఞత చెల్లించుకుంటే ఎట్లా ఉంటాం చెప్పండి. దేవుడు మేలు చేసినా కూడా ఆయన చేసిన సహాయం బట్టి కూడా మనం ఆయనకు లోబడకుండా ఎట్లా జీవించగలం చెప్పండి. ఈ రోజుల్లో అనేకులు దేవుని ఏర్పాటును మీరుతున్నారు, దేవుని యొక్క ఏర్పాటును అర్థం చేసుకోవడం లేదు, దేవుడు చేసిన కార్యాలను గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. ఆయన కార్యాలను ఏం చేస్తున్నారు చెప్పండి. ఎన్నో పేర్లు పెట్టవచ్చు దీనికి. నేను ఏం చేస్తున్నాం? దేవుని కార్యాలను, దేవుడు మనకు చేసిన సహాయం ఏం చేస్తున్నాం? నీచపరుస్తున్నాం. దేవుడు మనకు చేసిన సహాయాన్ని నీచమైనదిగా చూస్తున్నాం. అందుకనే చాలామంది ఈ సంగతిని మర్చిపోతారు. కనుకనే మందిరం విషయంలో లేకపోతే ఆయన ఏర్పాట్లు జీవించే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. అనేకులు మందిరానికి రారు, ఆరాధనకు రారు. ఎందుకు కారణం అంటే ఇదే, దేవుని ఏర్పాటు ఏమిటో తన జీవితంలో అంటే మన జీవితంలో దేవుని ఏర్పాటు ఏమిటో గ్రహించలేకపోతే మందిరానికి రాలేం, మనం ఆరాధనకు రాలేం, మనం దేవుణ్ణి గణపరచలేం. మనం ఒక దమస్కస్ వాడైనటువంటి ఎలియేజరు దేవుణ్ణి అర్థం చేసుకోగలిగినట్లు అర్థం చేసుకోలేం మనం. ఏమండి, దమస్కస్ కల్చర్ ఎలాంటిదంటే బహు భయంకరమైన కల్చరు. అలాంటి కల్చర్లో నుంచి వచ్చిన ఎలియేజరు దేవుణ్ణి చక్కగా అర్థం చేసుకున్నాడు, దేవుని ఘనతను అర్థం చేసుకున్నాడు. మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? దేవుడిని కార్యాలను అర్థం చేసుకోలేకపోతే దేవుడిని ఎలా ప్రేమిస్తామండి? దేవుడిని కార్యాలను అర్థం చేసుకోలేకపోతే దేవుణ్ణి ఎలాగా మనము ఆరాధించగలుగుతాం? అందువల్ల ఎలియేజరు చక్కగా అర్థం చేసుకున్నాడు, దేవుడిని గురించి చక్కగా అర్థం చేసుకున్నాడు. ఒక దశలో ఎలియేజరే నా వారసుడు అనుకున్నాడు అబ్రహాం. చూసారా, అబ్రహాం అనుకున్నాడు ఇక నాకు పిల్లలు పుట్టరు, అప్పుడు 75 సంవత్సరాలు, ఇక నాకు పిల్లలు పుట్టరు, ఇక నా దాసుడైన ఎలియేజరే నా ఇంటికి వారసుడు, ఇక నేను సంపాదించేదంతా నా దాసుడైన ఎలియేజర్దే కదా అని ఎలియేజర్ని కుమారుడిగా స్వీకరించినంత మెలకువ గలవాడు, నమ్మకం గలవాడు. ఎలియేజర్ అనేటువంటి ఒక దాసుడిని తన ఇంటికి వారసుడిగా స్వీకరిస్తున్న అబ్రహాము ఎలియేజర్లోని లక్షణాలను ఎంతగా మెచ్చుకుని ఉంటాడు చెప్పండి. ఎలియేజర్లోని లక్షణాలను ఎంతగా మెచ్చుకుని ఉంటాడు. అబ్బా, ఇలాంటి దాసుడు నాకున్నాడని ఎంతో మురిసిపోయి ఉంటాడు అబ్రహాం. మనం అలాంటి దాసులుగా దేవునికి ఉండగలమా? మనం అలాంటి దాసులుగా దేవుని కొరకు నమ్మకంగా ఉండగలమా? మనం ఎలియేజర్ లాంటి దాసులుగా దేవుని దగ్గర తగ్గించుకొని ఉండగలమా? ఆయన హెచ్చించగలగమా? దేవుని యొక్క ఏర్పాటును ఎరిగి ఆ ప్రకారంగా దేవుణ్ణి ఘనపరిచే స్థితిలోకి మనము తేబడగలుగుతామా అంటే తేబడగలగాలి. అదే సంగతి. ఎలియేజర్లో ఉన్న దాసుడి లక్షణాలను మర్చిపోయాడంతే. అతను ఎవరు? అబ్రహాం. ఇతడు నా దాసుడు కాదయ్యా, నా కుమారుడు. ఎవరో చెప్పాడు, దేవుడు చెప్తున్నాడు. ఎలియేజర్ కాదు, ఎవరో కాదు, నా ఇంటి వారసుడు అని చెప్పాడు. దేవుడు అన్నాడు, అబ్రామా, ఎలియేజర్ నీ ఇంటి వారసుడు కాదయ్యా, నేను నీకు కుమారుని ఇస్తాను, నీ గర్భమున కుమారుడు పుడతాడు, వాడే నీకు వారసుడు, ఎలియేజర్ కాదు. ఎలియేజర్ నీకు వారసుడు కాలేడు, నీ గర్భమున పుట్టబోవాడే నీకు వారసుడు అని దేవుడు ఖచ్చితంగా చెప్పినప్పుడు ఈ యొక్క ఎలియేజరు తన కుమారుడుగా లేదా తన వారసుడుగా ఎంచిన అబ్రహాము అతనిలో ఎంత మంచి లక్షణాలను గమనించి ఉంటాడు. కనుక మనలో కూడా అలాంటి మంచి లక్షణాలు ఉండాలి అనేది దేవుడు కోరుతున్నాడు. మంచి దాసులుగా మనం ఉండగలమా? దేవునికి మంచి విశ్వాసులుగా ఉండగలమా? మంచి పిల్లలుగా ఉండగలమా? మంచి వారసులుగా ఉండగలమా? ఎలియేజరు ఉన్నాడు. మనం కూడా అలాంటి అనుభవంలో
ఇలాంటి లక్షణాలు కలిగి ఎలియాజర్ లాగా దేవుని ఏర్పాటును ఎరిగిన వాళ్ళమై మనం ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత 4వ చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 48వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 48వ వచనం. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి తిని, ఏలైనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. ఇక్కడ అబ్రహాము దాసుడైన ఎలియేజరు యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, దేవుడిని ఆరాధించిన ఎలియేజరు. మనం చూసిన 26, 27 వచనాల్లోనే ఆరాధించాడు. కానీ ఇక్కడ ఈ ప్రాముఖ్యమైనటువంటి వచనము, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని అని సరి అయిన మార్గంలో ఆయన నన్ను నడిపించాడు. సరైన మార్గం అంటే పెండ్లి కుమార్తెను తీసుకురావడానికి మంచి మార్గంలో, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావద్దన్నాడు. ఎవరు? అబ్రహాము. ఎవరిని పడితే వాళ్ళని తేవద్దు, కనాను కుమార్తెలను అసలే తేవద్దు, ఎందుకంటే వాళ్ళ కల్చరు మంచిది కాదు. కనాను కుమార్తెలు విగ్రహారాధికులు, బహు భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళు. కనాను కుమార్తెలు దేవతలను పూజించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను నువ్వు తీసుకురావద్దు. నా సంబంధికుల్లో, నా దేశంలో తీసుకురా అంటే వచ్చాడు. అక్కడ రెబ్కాని కనుగొన్నాడు, రెబ్కాని పరీక్షించాడు. రెబ్కా పరీక్షలో పాస్ అయింది. ఈమైతే నా యజమానుని కుమారుడికి చక్కని భార్య అని నిర్ధారించుకున్నాడు. తన పెద్దలతో మాట్లాడాడు, తీసుకుని వెంట పెట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? అబ్రహాం దగ్గరకు వస్తున్నాడు, ఇస్సాకు దగ్గరకు తీసుకొస్తున్నాడు. తీసుకొస్తూ ఉన్న ఈ సందర్భం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఇప్పుడు ఎట్లా అయితే ఎలియేజరు ఆమెను పరీక్షించాడో, ఆమె గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ఒక బావి దగ్గర ఆగాడంట. ఈ బావి దగ్గరికి వచ్చినప్పుడు నేను దేవునికి ఒక పరీక్ష పెట్టాడు. నేను ఈ బావి దగ్గర ఉన్నాను, ఎవరైనా ఈ బావి దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో మొదటిగా ఎవరు వచ్చి నేను తాగడానికి నీకు నీళ్ళు ఇస్తాను తాగు అని నాకు త్రాగుటకు నీళ్ళు ఇచ్చి నా ఒంటిలకు కూడా నీళ్లు పెడతానని ఎవరు చెప్తారో ఆమె నా యొక్క యజమానుని కుమారునికి భార్య. పరీక్ష పెట్టాడు. పరీక్షలో రెబెకా పాస్ అయింది. ఈమె నా యజమానుని కుమారునికి సరి అయిన భార్య. అట్లనే దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తున్నాడు. సరైన ఆరాధన చేసే వ్యక్తిగా ఉన్నాడా? సరి అయినటువంటి ఆ యొక్క విశ్వాసం కలిగే వ్యక్తేనా? సరిగ్గా నమ్మకస్తుడిగా ఉంటున్నాడా లేదా? నా కార్యములను అర్థం చేసుకుంటున్నాడా లేదా? లేకపోతే నన్ను గణపరిచేవాడా లేదా? నాకు తగినవాడా లేదా అని పరీక్షిస్తున్నాడు. దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తున్నాడు. మనం పాస్ ఆఫ్ ఫెయిల్ అంటే ఏం చేస్తాం చెప్పండి? పాస్ ఆఫ్ ఫెయిలా? ఈ యొక్క ఎలియేజర్ లక్షణాలన్నీ మనలో ఉంటే పాసే, లేకపోతే రెబెకా లాంటి స్వభావం కలిగి ఉంటే పాసే. సరే, రెబెకా లాంటి స్వభావం కలిగి ఉంటే పాస్. ఆమె ఏం చేసింది? రెబెకా రాగానే బావి దగ్గర రాగానే కడవ పట్టుకుని వచ్చిందంట. రాగానే ఆమె అందంట, నేను త్రాగటానికి నీళ్లు మనంగానే నేను నీకు నీళ్ళు ఇస్తాను త్రాగడానికి తాగని కడవ వంచి నీళ్లు పోసిందంట. నీకే కాదు బాబు, నేను నీ ఒంటిలకు కూడా నీళ్లు పెడతానని ఒంటిలకు కూడా నీళ్లు పెట్టిందంట. ఆహా, ఈమె నా యజమానుని కుమారుని భార్య. అట్లా మనం కూడా దేవుని ఏర్పాటులో యేసు ప్రభువుకి వధువుగా సిద్ధపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నిలబడాలి, పాస్ అవ్వాలి. అప్పుడే ఆయన కుమార్తెగా మనం స్వీకరించబడతాం. అప్పుడే ఆయన ఆ యొక్క పెండ్లి కుమార్తెగా స్వీకరించబడతాం. యేసు ప్రభు వరుడైతే ఆయనకు కావాల్సిన వధువు ఎవరో కాదు, సంఘం. ఎవరైతే సంఘం అంటే రక్షించబడి రక్షణ వస్త్రాలు ధరించుకున్న వారు ఎవరున్నారో వారే ఆయనకు వధువు. ఈ ఇద్దరి వివాహం మధ్యాకాశంలో జరగబోతున్నటువంటి వేళ రెబెకా లాంటి వధువు కోసం యేసు ప్రభువుకి వధువు కావాలి కదా. రెబెకా లాంటి వధువు కోసం ఈ పరిశుద్ధాత్మ ఇక్కడ మన లోకంలో భూలోకం ఏం చేస్తున్నాడు? రెబెకా లాంటి వధువు కోసం ఎదురు చూస్తున్నాడు. లోబడి ఉండేటువంటి స్వభావం కలిగిన రెబెకా. చూడండి, ఇక్కడ
ఎలియాజరు భలే దాసుడు, రెబకా కూడా భలే భార్య. చూసారా, మామూలు వ్యక్తి కాదు. దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి ఆ ప్రకారంగా చేసిన ఆమె. ఇక్కడ ఎలియాజరు మంచి దాసుడు, రెబకా కూడా అలాంటి మంచి భార్యగా ఇస్సాకు కొరకు సిద్ధపరచబడటాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం దేవుని విషయంలో నమ్మకమైన దాసులుగా ఉండాలంటే ఖచ్చితంగా ఎలియాజరులో లక్షణాలు, కొన్ని లక్షణాలు ఉన్నాయి. నేను 4 చూపించా. కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ లక్షణాలు అంటే చాలా ఉన్నాయి, 4 చూపించా. మొదటిది నమ్మకమైన దాసుడు. రెండవది దేవుని దగ్గర తను తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చించాడు. మూడవది దేవుని యొక్క ఏర్పాటును ఎరిగిన వాడుగా దేవుణ్ణి ఘనతను తెలుసుకున్నాడు. నాలుగవది దేవుణ్ణి ఆరాధించాడు. ఈ అనుభవంలోనే ఉన్నాడు కనుకనే అతను ఇస్సాకుకు రెబకా అనే మంచి భార్యను తీసుకొని తిరుగు ప్రయాణమై ఇస్సాకుకు భార్యను అప్పగించాడు. రేపొద్దున యేసు ప్రభు కూడా మన కొరకు ఎదురు చూస్తున్న ఆయన పెండ్లి కుమారుడుగా ఉండగా మనం కూడా పెండ్లి కుమార్తెగా సిద్ధపడి మనల్ని అక్కడ తీసుకెళ్లే పరిశుద్ధాత్మే ఈ ఎలియాజర్. కనుక అలాగ మనం కూడా అలాంటి ఏర్పాట్లు ఎలియాజర్ లాగా మంచి లక్షణాలు కలిగి మనం కూడా దేవుని ఏర్పాట్లో దేవుని ఘనపరిచే వారికి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి అనుభవంలో ఉంటాం, ప్రభువుని మనం ఆరాధిస్తాం. దయచేసి మోకరించండి.